హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. వర్షాలు పడుతున్నాయి కదా! అందరూ ఎలా ఉన్నారు? ఇంకా నేను ఈ దోసలైతే మిల్లెట్స్ అండి. సామలు, రాగులు, సజ్జలు 3 కలిపి ఒక్క గుప్పుడు మినపప్పు కూడా వేసి నిన్న మార్నింగ్ నానబెట్టి, నిన్న నైట్ రుబ్బి, రాత్రంతా పులియబెట్టి, ఈరోజు దోసలు వేసాను. చాలా బాగా వచ్చినాయి. క్రిస్పీగా, సాఫ్ట్‌గా ఉంటాయి. బియ్యం ఎక్కువ తినకూడదు కదా! రైస్ అంటున్నారు కదా! అందు గురించి ఈ మిల్లెట్స్ దోస మొదలుపెట్టాము. మీరు కూడా మిల్లెట్స్‌తో వేసుకోండి. అందరూ ఆరోగ్యకరంగా ఉండండి. ఈ కీమా అయితే ఫ్రిడ్జ్‌లో ఉంటే తీసాను వండుదామని. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, మామూలు ఉల్లిపాయ కలిపి మిక్సీ పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయని, పచ్చిమిరకాయలని ముందు ఆయిల్ వేసి కుక్కర్లో బాగా వేపిన తర్వాత ఆ కీమాను కూడా వేసి ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం మసాలా పొడి వేసి కుక్కర్లో 4, 5 కూతలు రానిస్తే కూర రెడీ అవుతుంది. వేడిగా రైస్ కుక్కర్లో పెట్టేశాను. కూర అయితే ఉడికిపోయింది. ఇలా వచ్చింది. గ్రేవీ కానీ చపాతీ, రోటీకి అన్నిటికీ బాగుంటుందని డ్రైగా కాకుండా కొంచెం లూజ్ కర్రీ కిందే వండాను. ఇదైతే పెప్పర్ రసం అండి. ఇంకా వర్షాలు బాగా పడుతున్నాయి. పిల్లలకి జలుబు వస్తుందేమో అని భయంతో ముందుగానే పెప్పర్ రసం కాసాను. అల్లము వేసాను, పెప్పర్ కూడా వేసాను. పెరుగు వేడిగా ఉన్నప్పుడు తోడేయటం వలనేమో కొంచెం బుడగల కింద వచ్చింది. మరి పులిసిందో ఏంటో టేస్ట్ చూడాలి. ఇంకా చూడలేదు. కీమా అయితే బాగానే ఉంది. ఇలా వచ్చింది. 11:30 అయిపోయింది. పాపకు క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ డ్రెస్ అయితే ఫ్లిప్కార్ట్లో వచ్చింది. ఇంకా 3,500 ఉండే డ్రెస్ ఇప్పుడు సేల్ నడుస్తుందంట. 1300కే ఇస్తున్నారని తెప్పించుకుంది ఆన్లైన్లోను. ఈ ఈ లైట్ కలర్గా ఉండి కొంచెం రీసెంట్గా ఇష్టపడే వారికి అయితే భలే బాగుంటుంది. నైట్ టైం ఫంక్షన్స్కి అయితే బాగుంటుంది. ఇంకా జరీ ఆ క్లాత్ పట్టు క్లాత్లా వచ్చింది. బాగానే ఉంది. పింక్ కలర్ అక్కడక్కడ ఫ్లవర్స్ కింద టాప్కి బార్డర్ వచ్చి ఇలా ఎక్కువగా హెవీ వచ్చి పైకి వెళ్ళే కొలది స్ట్రైట్స్ వచ్చినాయి. జరీతో మెరుస్తూ బాగానే ఉంది. బాగా హెవీ మెరవట్లేదు, లైట్గానే మెరుస్తుంది. ఇంకా ప్యాంటుకి కూడా చివర అంచుకి కూడా జరీ ఇచ్చారు. కాలికి పాదాల దగ్గర చివర బార్డరు. ఇంకా చున్నీకి కూడా చుట్టూరు బార్డర్ ఉంది. ఇంకా బాగానే ఉంది. క్లాత్ అయితే మెత్తగానే ఉంది. కుచ్చులు ఎక్కడ ఊడిపోతాయో మళ్ళీ కుట్టుకోమని ఏంటో ఇంకా ఎక్స్ట్రా ప్యాకెట్ కూడా ఇచ్చారు. స్టిచ్చింగే 800 అయినప్పుడు ఇది పర్వాలేదు, తెప్పించుకోవచ్చు. ఇంకా మా మనోడైతే ఇలా కాళ్ళు పైకి పెట్టుకుంటాడు చూడండి ఒకసారి. ఇక సత్సంగంలో ఆణిముత్యం చూద్దాం. గతం బాధ పెట్టేది అయితే దాన్ని మరిచిపో. రేపటి కోసం పోరాడు. గడిచిపోయిన కాలం కోసం ఆలోచించకు. వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి. కోరికల గుర్రాలను అదుపులో చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది. స్వస్తి.